ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 435 వచనం. నీవు పాపబంధుండవు, మదీయ బాహుపాలితంబైన మహీమండలంబున నిలువవలదు. రాజదేహంబునందు వర్తించు నిన్ను అసత్య, లోభ, చౌర్య, దౌర్జన్య, దురాచార, మాయా, కలహ, కపట, కలుషాలక్ష్యాది ధర్మేతర సమూహము ఆశ్రయించు సత్యధర్మములకు నివాసంబగు బ్రహ్మావర్తదేశమున యజ్ఞ విస్తార నిపుణులైన వారు యజ్ఞేశ్వరుడైన హరింగూర్చి యాగంబు చేయుచున్నవారు యజించు వారులకు సుఖప్రదాయనంబు చేయుచు సకల భూతాంతర్యామి అయి భగవంతుడైన హరి జంగమ స్థావరములకు అంతరంగ బహిరంగములు సంచరించు వాయువు సందంబున ఆత్మరూపమున మనోరథంబులిచ్చుం కావున నీ విందుండవలదంచు దండహస్తుండైన జముని కైబడి మండలాగ్రము సాచిన రాజవర్యుని కుంకల్ ఇట్లనియే. భావము. పరమ పాపాత్ముడమైన నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. రాజా వేషధారి అయిన నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, కలుష్యం, దౌర్భాగ్యం మొదలైన అధర్మ గుణాలు గూడుకట్టుకొని ఉన్నాయి. సత్యానికి ఆలవాలమైన ఈ బ్రహ్మావర్త దేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును యజ్ఞాలతో ఆరాధిస్తూ ఉన్నారు. చరాచర ప్రపంచంలో వెలుపల లోపల నిండి సంచరించే వాయువులాగా సర్వంతర్యామి ఆ స్వామి వారికి సమస్త శుభాలు చేకూరుస్తూ వారి కోరికలు తీరుస్తూ ఉంటాడు. అందువల్ల ఈ ప్రదేశంలో నీవు ఉండటానికి వీలు లేదు అని కత్తిని పైకెత్తిన చక్రవర్తితో కలిపురుషుడు ఇలా పలికాడు. 436 పద్యం. జగదీశ్వర జగదీశ్వర నీ అడిదమ్ము దగదగిత ప్రభలతోడన్ తరచుగా మెరయన్ బెగడెన్ చిత్తము కుండెలు పగిలెడి ఇక ఎందు జొత్తు భావింపగదే. జగత్తునకు ఈశ్వర అధిపతి నీ యొక్క అడిదము ఖడ్గము దగదగిత దగదగలాడుతున్న ప్రబల కాంతుల తోడన్తో తరచుగా ఎక్కువగా మెరయును బెగడెన్ భయపడిపోయెను చిత్తము మానసము గుండెలు పగిలిపోవుచున్నవి ఇంకా ఎందులో చొరపడను అనగా త్వరను భావింపగలే ఆలోచింపము. భావము. జగత్పతి దగదగిత కాంతులతో మెరుస్తున్న నీ కరుకు కరవాలాన్ని చూసి సాయిరామ్. జగత్పతి దగదగిత కాంతులతో మెరుస్తున్న నీ కరుకు కరవాలాన్ని చూసి నా గుండెలు పగులుతున్నాయి, నా హృదయం బెదురుతున్నది. ఇప్పుడు నేనెక్కడికి పోయేది, ఎక్కడ ఉండేది, నీవే ఆలోచించు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.